తిరుమలలో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. భక్తుల భద్రత, వసతి, దర్శనం ఏర్పాట్లను ఈజీ చేసేందుకు టెక్నాలజీ సాయంతో ముందడుగు వేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. దీని సాయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామంటున్నారు అధికారులు. తిరుమలలో దేశంలోనే మొట్టమొదటి ఏఐ పవర్డ్ భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు బ్రహ్మోత్సవాల సందర్భంగా దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సెంటర్ ఏర్పాటుతో మొత్తం ఆలయ వ్యవస్థలో అద్భుతమైన సేవలు అందిస్తుందని అంటున్నారు అధికారులు. భక్తుల రక్షణతో పాటు ముందు జాగ్రత్త చర్యలని సూచిస్తుందని చెప్తున్నారు. ఐసీసీసీ వ్యవస్థతో శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుతాయని అంటున్నారు టీటీడీ అధికారులు. మొత్తం 6000 సీసీ కెమెరాల సాయంతో 3D మ్యాపింగ్తో రద్దీ ప్రాంతాలను ఎప్పటికప్పుడు గుర్తించనుంది. ఇక భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు ఉపయోగపడనుందని అంటున్నారు అధికారులు. ఎన్ఆర్ఐల ఆర్థిక సహకారంతో తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ టీటీడీకి ఎంతో కీలకంగా మారనుంది. దేశంలో ఆధ్యాత్మిక వ్యవస్థలకు టెక్నాలజీ ఆధారిత సరికొత్త మార్గాలను అందిస్తుందని చెప్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సెలవులు, పండుగలు, ఉత్సవాల టైంలో లక్షల మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. ఎంతో పటిష్టమైన వ్యవస్థ ఉన్న టీటీడీకి ఒక్కోసారి భక్తుల సౌకర్యాలు కల్పించడం సవాలుగా మారుతుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో పర్యవేక్షణ ఇబ్బందులు వస్తుంటాయి. దీంతో టీటీడీ మరో కీలక ముందడుగు వేసింది. ఎన్ఆర్ఐల సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఈ వ్యవస్థను తిరుమలలోని వైకుంఠం 1 కాంప్లెక్స్ లో అందుబాటులోకి తెచ్చింది. ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తుల ఇబ్బందులను తగ్గించి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 25వ నెంబర్ కంపార్ట్మెంట్ లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది టీటీడీ. దీంతో భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ సెంటర్లో 6000కు పైగా ఏఐ ఎనాబుల్డ్ కెమెరాలు ఉన్నాయి. ఇవి ప్రతి నిమిషాలకి 3,60,000 పేలోడ్ను ప్రాసెస్ చేస్తాయని అంటున్నారు అధికారులు. ప్రతిరోజు 51.8 మిలియన్ ఈవెంట్ల హ్యాండిల్స్ చేసి 2.5 బిలియన్ ఇన్ఫరెన్స్లను రియల్ టైంలో జనరేట్ చేస్తుంది. ఐసీసీసీలో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీటీవీ ఫుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. అంతేకాదు, ఈ సాంకేతికత భక్తుల కార్యకలాపాలను రియల్ టైంలో మానిటర్ చేసి మొత్తం ఆలయ నిర్వహణను డిజిటల్ గా మార్చుతుంది. apartments for knowledge economy also they will come to the center. They will take patients. ఈ అధునాతన కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అలిపిరి నుంచి తిరుమల వరకు భక్తుల రద్దీ, క్యూలైన్ల నిర్వహణ, వసతి, భద్రతను పెంపొందించడానికి ఈ వ్యవస్థ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. సెంటర్ పనితీరును అధికారులు సీఎంకు వివరించగా ఆయన పలు కీలక సూచనలు చేశారు. క్యూలైన్ లో ఉండే భక్తులకు శ్రీవారి వైభవాన్ని తెలియచేసేలా వీడియోలను ప్రదర్శించాలని చెప్పారు. టీటీడీ నిర్వహణలో ఉన్న అన్ని ఆలయాలను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలని సూచించారు సీఎం చంద్రబాబు.